హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సేదపు ఎద్దుల దగ్గరికి వచ్చినాము. సేదపు ఎద్దుల దగ్గర అయితే పెద్దగా బేరం అయితే జరుగుతలేవు ఫ్రెండ్స్. ఎక్కడ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, కొడుదులకి అయితే భారీగా బేరం బాగా జరుగుతుంది. సేదపు ఎద్దులకి ఇప్పుడు మనకి సేదపు ఎద్దులతోటి ఏ పని లేదు కాబట్టి సేదపు ఎద్దులను పెద్దగా రైతులు ఆశపడతారు. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కనబడే దూడ వచ్చేసి కాపిలి జాతి అంటారు ఫ్రెండ్స్. ఇది కాపిలి జాతి అంటే మొత్తం నల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని తోక వచ్చేసి కాళ్ళు అంతా నలుపు ఉంటుంది ఫ్రెండ్స్. కాపిలి జాతి దూడ ఇంకా పనులు అయితే వేయలేదంట. దూడైతే భారీగానే ఉంది. బండలాగడానికి పనికి వస్తుంది ఫ్రెండ్స్. బేరం అయితే జరుగుతుంది. అందరూ దాన్ని అడుగుతున్నారు ఫ్రెండ్స్, కపిల్ జాతి అని కర్రది. ఎందుకంటే ఇంకా పనులు లేదంట. కాళ్ళు బాగున్నాయి. ఎదరోము బాగుంది ఫ్రెండ్స్. మనకి ముందర ఎదరోము బాగుంటే బలువు ఎక్కువ తీస్తుందని రైతులు ఎక్కువగా కాశపడతారు ఫ్రెండ్స్. దీని పైన వచ్చేసి చాలా సున్నితంగా ఉంది. ముదుపై దెబ్బలు తినేది ఫ్రెండ్స్. రైతు అయితే ఇవ్వట్లేదు. బేరం అయితే జరుగుతుంది. $78,000 కడుతున్నారు ఫ్రెండ్స్ దాన్ని ఒక్కదాన్ని. రైతుని అడిగి తెలుసుకున్నాను రాని ఫ్రెండ్స్. తప్పలేదు దానికైనా అయినా రాయివా తెలియదు. వాళ్ళు పండగ అటు దుక్కు ఉండేది బండలాగా. ఇక్కడ రైతునైతే అడిగి తెలుసుకుందాం అండి. భారీ సైజు ఎద్దు అయితే ఇక్కడ ఉంది. ₹6 కోడి చూడనంట ఫ్రెండ్స్. అది తాండ్రాపాడు గ్రామం.
ఇలాంటి ఎద్దులు వ్యవసాయంలోనే ఉండి మనకి పందానికి లాగడానికి పనికొచ్చిన కొంతమంది రైతులు అలాగే వ్యవసాయంలో వాడుకుంటూ వాళ్ళు తెలియక నష్టపోతూ ఇలా సంతకి పట్టుకొస్తారండి. ఇలాంటి ఎద్దులని మనం ఇలా వీడియో తీసి లైవ్ యూట్యూబ్లో పెడితే మీలాంటి వాళ్ళు ఎవరైనా చూసి ఆయన రైతు నెంబరు మనం అడిగి తెలుసుకుందాము. ఆయన కాంటాక్ట్ అయ్యి ఇలాంటి ఎద్దులు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదండి. అనా నెంబర్ 28038 రైతు నెంబర్ అయితే ఇక్కడ కాంటాక్ట్. రైతు నెంబర్ అయితే ఇక్కడ మనకి చెప్పిండు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే రైతుకి అయితే కాంటాక్ట్ కావచ్చండి. ఛానల్ ఛానల్ ఉంటాయి వీడియో తీసేది. ఏం లేదు